హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రాన్షి వ్లాగ్స్. నేనైతే చోలే మసాలా కర్రీ ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే చోలేని నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. లేదు అంటే మీరు మార్నింగ్ కూడా నానబెట్టుకోవచ్చండి, ఒక 6 అవర్స్ వరకు. దానికి ఒక 2 ఉల్లిగడ్డలు 3 టమాటాలు తీసుకొని దాన్ని మంచి ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆనియన్స్లోకి దాల్చిన చెక్క, యాలకులు, ఇలాచీలు తీసుకోవాలండి. మంచిగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని తర్వాత కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవాలండి. కర్రీకి తగినంత ఆయిల్ పోసుకొని అందులో బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర పోసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అది ఫ్రై అయ్యే వరకు మనం టమాటోని అయితే ప్యూరీ చేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి. టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకున్నాక దాన్ని మంచిగా తిప్పుతూ ఉండాలండి. టమాటాలోని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుతూనే ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా మీద ఆయిల్ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలండి. తర్వాత అందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. మన రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ సాల్ట్, ధనియాల పౌడర్, చోలే మసాలా, రుచికి తగినంత కారం వేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ చోలే మసాలా అవైలబుల్ లేకపోతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత దాన్ని మంచిగా అందులోకి కలిసే వరకు కలుపుకోవాలండి. మంచిగా ఆయిల్ పైన వచ్చే వరకు కలుపుకున్నాక తర్వాత అందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న చోలేని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి. చోలే కూడా అందులోకి యాడ్ చేశాక మంచిగా కలుపుకోవాలండి. చోలే కలిపినాక మనమైతే మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ కుక్ చేసుకున్నట్టయితే మనం ఆ చోలేలోకి ఆ మసాలా అనేది మంచిగా పట్టుతుందండి. తర్వాత మూత తీసి మంచిగా కలిపేసి మనకు గ్రేవీ ఎంత మాత్రం కావాలో అంత అయితే మనం నీళ్ళు పోసుకోవాలండి. అందులో నేనైతే మాకు కావాల్సినంత గ్రేవీ కోసం నీళ్ళు పోసుకున్నానండి. మంచిగా నీళ్ళు పోసేసి ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేయాలండి. కుక్కర్ మూత పెట్టేసినాక ఒక 8 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలండి. 8 విజిల్స్ వచ్చాక మనం కుక్కర్ని అయితే ఆఫ్ చేసేసేయాలండి. ఆఫ్ చేసేసినాక నాకైతే కర్రీ ఈ విధంగా వచ్చిందండి. చోలే ఉడికిందో లేదో మంచిగా చూసుకోవాలండి. తర్వాత అయితే అందులోకి కొంచెం కొత్తిమీర అండ్ మీ దగ్గర ఉంటే కసూరి మెత్తి కూడా యాడ్ చేసుకోవాలండి. పైనుంచి కసూరి మెత్తి కూడా యాడ్ చేసుకున్నాక కర్రీ అయితే తయారైపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. గ్రేవీ కూడా తిక్కుగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.